వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఈ మధ్యకాలంలో చాలామంది ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోయారు, వర్కౌట్స్ చాలా విగరస్గా చేస్తున్నారు, అలాగే ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో డైట్ కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అలాంటి ఫిట్నెస్ ఫ్రీక్స్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదని న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో చాలామంది ఇప్పుడు ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోయారు, అందరికీ తెలిసిందే. సో సూపర్ బాడీ స్ట్రక్చర్ రావాలని చాలా కష్టపడుతున్నారు. దాంతోపాటు ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ బాడీ స్ట్రక్చర్కైనా ఎనర్జీకైనా. సో ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిదంటావు అలాంటి వాళ్ళు? సో వాళ్ళు ఏంటి అంటే బ్యాలెన్స్డ్ డైట్తో పాటు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం అండ్ అలాగే మంచి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే బాడీకి మనం ఒకటి ఇస్తున్నప్పుడు సో దానికి ఏంటంటే సరైన డైట్ కూడా ఉండాలి. అండ్ బాడీ వచ్చేసి పర్ఫెక్ట్ షేప్లో ఉండాలంటే 70% డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ 30% వచ్చేసి వర్కౌట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎప్పుడు ఏది చేసినా లైక్ ఈవెన్ వాకింగ్, రన్నింగ్ అలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసినా సరే దానికన్నా ముందు మనం ఏదైనా ప్రోటీన్ సప్లిమెంట్ ఒకటి తీసుకోవడం, లేదు అంటే ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవడం, లేక జ్యూస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా మంది 50-50 అనుకుంటారు, లేకపోతే వర్కౌట్స్ ఎక్కువ చేయాలి, ఫుడ్ అలా కావాలంటే చీటింగ్ డే అలా పెట్టుకొని తినేస్తుంటారు. బట్ ఇది నిజంగానే కొత్త విషయం చెప్పావు. 70% ఫుడ్ ఉంటుంది, 30% మన వర్కౌట్స్ ఉంటాయని. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. బట్ నువ్వు అలాంటి రెసిపీస్తో ఎప్పుడు వచ్చేసి ఉంటావు అని తెలుసు. బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ పూజ. హాయ్ లాస్యా. హాయ్ పల్లవి. హాయ్. సో ఎలా ఉన్నావు పూజ? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ పూజ. థ్యాంక్ యూ. సో ఏం చేస్తూ ఉంటారు? గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇప్పుడు పీజీ చేస్తున్నాను. సో దాంతోపాటు జాబ్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఓ మై గాడ్, ఇంకా చదువుకుంటున్నావేమో అనుకున్నా నేను. సో డిగ్రీ చదువుకుంటున్నట్టు అనిపిస్తుంది, పీజీ అనమాట అప్పుడే. సో ఎలా జరుగుతున్నాయి స్టడీస్ అన్నీ? ఆన్లైన్లో జరుగుతుంది. అమ్మో, పంచలేదు జరుగుతుందా? ఆన్లైన్లో జరుగుతుంది. ఓకే. సో కుకింగ్ హాబీస్ ఏమైనా ఉన్నాయా? మ్యూజిక్ హాబీస్ అంటే లిస్నింగ్ మ్యూజిక్, కుకింగ్ కూడా చేస్తాను అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అనమాట. ఓకే. సో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? అప్పుడప్పుడు. ఓకే. సో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ట్రై చేస్తుంటారు. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ప్రిపేర్ చేస్తారా? ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం. ఓకే. సో మన టైప్సే అనమాట. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చారు? ముల్లి పరాటా. ముల్లి పరాఠా. ఓకే. సో ముల్లంగి అంటే అందరికీ నచ్చదు, బట్ కొంచెం టేస్టీగా చేస్తామని అనుకుంటున్నాను. అది ఎందులో వేసినా డామినేట్ చేస్తుందా లేదంటే ఫ్లేవర్ బాగానే ఉంటుందా చూడాలి. ఓకే పూజ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను లాస్యా. సూపర్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసారు. సో చక్కగా అంటే స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి సపరేట్గా అండ్ గోధుమ పిండి తీసుకొచ్చారు అనమాట. రాడిష్ చక్కగా తురిమి తీసుకొచ్చారు. ఓకే. సో ఓన్లీ 2 ఫ్లేవర్సే వేస్తున్నారా? గరం మసాలా అండ్ కారం పొడి. ఓకే. సో చూద్దాం. నిజంగానే పల్లవి చెప్పినట్టు రాడిష్ ఏదైనా డామినేట్ చేసేది, బట్ మీరు చేస్తున్న ప్రాసెస్లో అది కొంచెం డామినేటింగ్ తక్కువ ఉంటుందేమో అనుకుంటున్నాను. బట్ ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఓకే, స్టఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. సో ఏం కావాలి ఫస్ట్? ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఓకే. సో స్పూన్ కూడా కదా? ఓకే. ఫస్ట్ దాంట్లో 1 కప్ రాడీస్ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా. ఓకే. కొంచెం ఉప్పు. సో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హాబీస్ ఏమైనా ఉన్నాయా పూజకి? వాచింగ్ మూవీస్ అంతే. అంతేనా? సో ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్టడీస్ అంతేనా? ఓకే. సో అంబిషన్ ఏంటి పూజది? అంబిషన్ మంచిగా సెటిల్ అవ్వాలి అంతే. అబ్బో, అసలు అంటే స్టడీస్ పరంగా ఏం లేదా? ఒక జాబ్ ఏదైనా పర్టికులర్ డ్రీమ్ జాబ్ అంటూ ఉంటుంది కదా? డ్రీమ్ జాబ్ అంటూ ఏం లేదు, బట్ మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలి అనేది. ఓకే. సో ఇంకా అలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనే ఉన్నావు ఏంటి జాబ్ అనే విషయంలో, బట్ ప్రస్తుతానికైతే చదువుకుంటూ ఉన్నావు అన్న. సో హాబీస్ అనగానే వాచింగ్ మూవీస్ అన్నావు. సో చాలామందికి సింగింగ్, డాన్సింగ్, ఇలా క్రాఫ్ట్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా ఏమైనా ఉందా? అలా ఏం లేదు. లేదు, సింపుల్ గోయింగ్ గర్ల్ అంతేనా? అంతే. ఓకే. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు? చెల్లి, తమ్ముడు, మమ్మీ, డాడీ. ఓకే. సో నువ్వే పెద్ద అనమాట. సో గొడవ పడుతూ ఉంటారా?
ఆబ్వియస్లీ. సో ఏజ్ డిఫరెన్స్ ఉందా మరి మీకు? 2 years. 2 yearsేనా? అయితే ఇంకా ఫుల్ 2గా గొడవ పడుతూ ఉంటారు అంతేనా? సో మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది అయిపోయింది. నెక్స్ట్ ఒక బౌల్లో పిండి మిక్స్ చేసుకుందాం. ఓకే. సో 1 cup ఆఫ్ పిండి తీసుకోవాలి, గోధుమ పిండి. ఓకే. సో దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకో. ఓకే. సో వాటర్. ఓకే. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇంకొన్ని వాటర్ వేసేదా? చాలు, సరిపోతుంది కదా? సో మరి ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటావు మరి? హెల్ప్ చేస్తాను మమ్మీ కూడా. సో ఎలాగో పెద్ద కాబట్టి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అంతేనా? మరి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? చపాతీ లాగా చేసుకొని స్టఫ్ చేసుకుందాం దాన్ని. ఓకే. సో రోలర్ కూడా అక్కడే ఉంది. సో మరి చపాతీ లాగా రోల్ చేసుకుందామా? యా. ఎలాగైనా పరాటాస్ కాబట్టి కొంచెం థిక్గానే ఉంటుంది కదా, సో ఎక్కువ పిండి పడుతుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ జస్ట్ చిన్నగా రోల్ చేసుకొని అందులో స్టఫ్ చేసుకొని మరి క్లోజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకే. సో ఈలోపు కొంచెం మనం తవా కూడా వెలిగించేసుకుంటే అది వేడెక్కుతూ ఉంటుంది కదా. ఓకే. కొద్దిగా ఆయిల్ ఇస్తారా? చాలా మందికి ఫస్ట్ అమ్మాయిలకి టఫెస్ట్ జాబ్ అంటే చపాతీలు రౌండ్గా చేయడమే. నువ్వు చేస్తావా రౌండ్గా? చేస్తాను. ట్రై చేస్తావు అన్నమాట. ఓకే. అంత కరెక్ట్గా రాదు కానీ ఓకే. ఓకే. ఇంకా జస్ట్ స్టఫ్ పెట్టేసుకోవడమేనా? చాలు కదా. సో మనం పరాటాస్ అంతా అన్ని స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడం, జస్ట్ రోలింగ్ చేసుకోవడం అంతా ఈజీ, కానీ స్టఫ్ చేసిన తర్వాత రోల్ చేయడమే కష్టం. పర్ఫెక్ట్గా షేప్ తీసుకురావడం కష్టము. ఓకే. ఓకే. ఆల్మోస్ట్ పరాటా సైజ్ వచ్చేసింది. సో లైట్గా అలా నూనె కూడా వేసేసుకుంది. ఓకే పూజ, సో చక్కగా రెండు వైపులా కాల్ చేసుకున్నాం. ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? సర్వ్. ఓకే. ఓకే. కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం. సో ఆబ్వియస్లీ పరాటా అంటే బటర్ ఉండాల్సిందే. ఓకే లాస్యా, ముల్లి పరాటా రెడీ అయిపోయింది. వావ్, ములి పరాటా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ములి పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బటర్ 2 టేబుల్ స్పూన్లు, ముల్లంగి 1. ములి పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ముల్లంగి తురుము, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నూనె, కొద్దిగా ఉప్పు అలాగే నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని చపాతీలా ఒత్తుకొని ఆ ముల్లంగి మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి పరాటాలా ఒత్తుకొని పాన్ లో నూనె వేసి ఈ పరాటాని వేసి రెండు వైపులా ఎర్రగా
కాల్చుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి వెన్న రాసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మూలీ పరాటా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? యాక్చువల్గా నిజంగానే రాడిష్ టేస్ట్ తెలుస్తున్నా, మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నామో కాబట్టి కొంచెం టేస్టీగా ఉంది. అండ్ చపాతీలో ఇలా లోపల స్టఫ్ చేస్తే మాత్రం అంత ఎక్కువగా డామినేట్ చేసినట్టు అనిపించట్లేదు. ఓవరాల్గా హెల్దీ కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ టేస్టీ కూడా ఉంది, చాలా టేస్టీగానే ఉంది. సో కొంచెం జెల్లప్ అయిపోయింది అనమాట దాంతో. సో మరీ టేస్ట్లెస్గా మీన్ రాడిష్ టేస్టే కనిపించట్లేదని కాదు, కొంచెం కనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే, అది బేర్ చేయొచ్చు మనం. సో ఎవరైతే ఖచ్చితంగా రాడిష్ తీసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు ఒక పరోటా ఈజీగా తినేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ పూజ. చక్కగా రాడిష్ తినని వాళ్ళని కూడా ఇలాగా పరాటాస్ చేసి తినిపించేస్తాం అనమాట. థ్యాంక్స్ అలాట్, మంచి రెసిపీని పరిచయం చేసావు. థ్యాంక్ యూ లాస్యా. థ్యాంక్ యూ పల్లవి. బాయ్. సో హ్యాపీగా రాడిష్ పరాటా ముల్లి పరాటా అయితే తినేసాము. నిజంగానే టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ వెరీ క్విక్ ప్రాసెస్ కూడా, అందరికీ నచ్చుతుంది. సో మరి నువ్వే కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసావు? సో నిజంగానే అందరూ కూడా ఇప్పుడు చాలా ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోతున్నారు అండ్ పాండమిక్ వల్ల ఇంకెక్కువగా అయిపోయింది ఆ పర్సంటేజ్. సో అందరూ డైట్ మీద కూడా చాలా అవేర్నెస్ తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళ కోసమే ఆయుర్వేదిక్ సలాడ్. వావ్, ఆయుర్వేదిక్ సలాడ్. సో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమీ అని తెలియదు కానీ బట్ అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. ఆయుర్వేదం అనగానే అందరూ చక్కగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి, హ్యాపీగా తీసుకోవచ్చు అని అందరూ అనుకుంటారు కదా. సో అలాంటిది సలాడ్ అంటే మాత్రం ఇంకా ఎక్సలెంట్ టేస్ట్, హెల్దీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సలాడ్ కాబట్టి క్విక్గా ప్రిపేర్ అయిపోతుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే ఆయుర్వేదిక్ సలాడ్ అనగానే చక్కటి కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. సో దాల్చిన చెక్క, అలాగే క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్, క్యారెట్, బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేస్తున్నావు. బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేస్తాను. సో డిఫరెంట్గా ఉంది సలాడ్లో రైస్ అనేది కదా. అండ్ చిరుధాన్యాలు కూడా తీసుకొచ్చేసావు. సో హాఫ్ బాయిల్లా ఫుల్ బాయిల్ చేసి? హాఫ్ బాయిల్ చేశాను. ఇప్పుడు మనం వెజ్ స్టాక్లో ఇంకొంచెం కంప్లీట్గా బాయిల్ చేసుకుంటాం. చక్కగా గ్రీన్ లీవ్స్ కూడా తీసుకొచ్చేసావు అనమాట. సో ఒకటి ఇంకొకటి రెండు ఏంటి అసలు? ఒకటి లెట్యూస్, ఒకటి కేల్. ఓకే, సో కేల్ అండ్ లెట్యూస్ అనమాట. సో లెట్యూస్ యూజువల్గా మనము సలాడ్స్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాము అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కేల్ అంటే కొంచెం కష్టంగా తింటుంటారు, ఇలా సలాడ్స్లో కలిపేస్తే మాత్రం మంచి మెడిసినల్ వాల్యూస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ అనమాట. సో ఓవరాల్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగున్నాయి. సో చక్కగా కూర కర్రీకి ఏమేమి కావాలో అలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా తెచ్చేసావు, పసుపు, జీలకర్ర ఇవన్నీ అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో సలాడ్ అంటే నార్మల్ అందరు రాగా తింటారు కదా, ఇది ఏంటి అంటే కొంచెం కుక్ చేస్తున్నాం మనము. ఓకే, ఫస్ట్ కొంచెం వెజ్ స్టాక్ వేస్తున్నాను. ఓకే, దాంట్లోనే ఇంకొన్ని వాటర్ పోస్తున్నాం. సో సలాడ్ అయినా కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ చేస్తున్నావు కదా యాక్చువల్లీ. ఓకే, కొంచెం దాల్చిన చెక్క, అలాగే కొంచెం పసుపు కూడా. బాయిల్ అయ్యేటప్పుడు మనం చిరుధాన్యాలు అందులో వేసి కంప్లీట్గా బాయిల్ చేసేసుకున్నాం. ఓకే, సో చాలా వరకు ఆయుర్వేదిక్ సలాడ్ అంటే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ అన్ని కైండ్స్ వాళ్ళు తీసుకోవచ్చా మరి ఇది? అన్ని కైండ్స్ వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరికి ఏం కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏం లేదు. సో ఆబ్వియస్లీ ఆయుర్వేదం అనగానే నో సైడ్ ఎఫెక్ట్స్ కదా, సో అందరూ హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. అవును, కొంచెం ఇది మనం గ్రీన్ లీఫీస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే రీసెంట్గా వాల్వ్ రిప్లేస్మెంట్స్ చేసుకుంటారో ఆర్ అసిట్రోమ్ టాబ్లెట్స్ మీద ఉంటారో, అంటే వైటమిన్ కే ఎవరైతే తీసుకోవద్దో వాళ్ళు ఈ గ్రీన్ లీఫీస్ అవాయిడ్ చేసేయాలి, మిగతా రిమైనింగ్ థింగ్ తీసుకోవచ్చు. ఓకే, సో అవి రెండు ఎక్సెప్షనల్గా పక్కన పెట్టేసుకుని మిగతావన్నీ యాడ్ చేసుకొని తినేచ్చు అలాంటి వాళ్ళు. అవును. ఓకే, సో వాటర్ బాయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చిరుధాన్యాలు వేసేసుకుందాం. ఓకే, సలాడ్ అనగానే మనం కొంచెం సాలిడ్గానే తీసుకుంటాం కదా, సో ఈ వాటర్ ఇదంతా ఎవాపరేట్ అయిపోతుందా మరి? లేదు, అది మనం స్ట్రెయిన్ చేస్తాం. వై బికాజ్ మనం పసుపు యాడ్ చేసాం కదా, అది ఏంటంటే మంచి యాంటీబయోటిక్ అండ్ దాల్చిన చెక్క యాడ్ చేసాము, అది యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్. అంటే ఈ మధ్య కూడా అందరికి త్వరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి, చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు అందరూ కూడా. సో అలాంటి వాళ్ళకి ఇలా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో యూజువల్గా మెడిసిన్స్ అలా తీసుకునే బదులు ఇలాంటి హోమ్ రెమెడీస్ తీసుకుంటే బెస్ట్ అండి. అవును. ఓకే,
అది అలా ఉడుకుతూ ఉంటుంది. మనం అప్పట్లోగా ఇంకొక ప్రాసెస్ ఇది సార్ట్ చేసుకోవాలి. సో అది Okay. సార్ట్ చేసేసుకుందాం. ఓకే. సో ఇది మనం ఎక్స్చేంజ్ చేసేద్దామా? యా. ఓకే, ఇప్పుడు కొంచెం కొబ్బరి నూనె. ఓకే. సో యాక్చువల్గా ఈ సలాడ్ ఏదైతే ఉందో ఆయుర్వేదిక్ది కాబట్టి తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్టప్ కూడా అవుతుంది కదా. ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది అండ్ అలాగే బాడీని కూడా డిటాక్స్ చేస్తుంది. ఓకే, సో వెరీ బెస్ట్ ఫుడ్ అనమాట యాక్చువల్గా. ఓకే. సో అందరు కూడా చాలా డబ్బులు పెట్టి వాళ్ళ ఇంటెస్టైన్ ని క్లెన్స్ చేస్తారు అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ కి ఇవన్నీ కూడా డబ్బులు పెట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఇంట్లోనే మనం ఇలా వారానికి ఒకసారి లేదంటే మంత్లీ ఒక 2 to 3 ఇలా చేసుకుంటే కనుక ఇంట్లోనే మనం ఆ థెరపీ యూజ్ చేయొచ్చు. బాడీ డీటాక్సిఫికేషన్ అనమాట. ఓకే. ఆ తర్వాత కొంచెం జీలకర్ర. ఓకే. ఓకే. కొంచెం అల్లం. కొంచెం వెల్లుల్లి. నెక్స్ట్ ఆ తర్వాత ఇది వేసేద్దాం, క్యారెట్ తురుము. సో సలాడ్ అన్నావు కాబట్టి సో మనం స్లైట్గానే సార్ట్ చేసుకుంటాం అంతేనా? ఓకే. తర్వాత పర్పుల్ క్యాబేజ్. ఓకే. సో ఈ కలర్ చేంజింగ్ కూడా ఒక బెనిఫిట్ ఉంది, నేను తర్వాత లాస్ట్ చెప్తాను. ఓకే. సో జస్ట్ సార్ట్ చేస్తున్నాము పచ్చి వాసన వెళ్ళేంత వరకు. నెక్స్ట్ కేలు. ఓకే. ఆ తర్వాత లెట్యూస్ కూడా. ఓకే. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, తర్వాత కొంచెం ఉప్పు. సో అది సార్ట్ అయిపోయింది అండ్ అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బాయిల్ అవ్వడం. సో రెండు కూడా ఆఫ్ చేసేసి మనం ఇంకా మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ బ్రౌన్ రైస్ ఆల్రెడీ కుక్ చేసి తెచ్చాను. ఈ బ్రౌన్ రైస్లో మనం సార్ట్ చేసుకున్న వెజ్జీస్ వేసేసుకోవాలి. ఓకే. ఉడికించుకున్న చిరుధాన్యాలు, వాటర్ లేకుండా జస్ట్ చిరుధాన్యాలు వేసి. ఓకే. సో ఒక ఫుల్ మీల్ లాగా యా. అండ్ మీల్ రీప్లేస్మెంట్ కూడా ఆబ్వియస్లీ మనం రైస్ అదంతా యూస్ చేసాం కదా, సో హెవీ ఫుడ్ లాగా అనిపిస్తుంది. ఓకే పల్లవి, చక్కగా మిక్స్ చేసే ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. సో ఇంకా అంతేనా ఆల్మోస్ట్? యా అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు అలాగే కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఆయుర్వేదిక్ సలాడ్ రెడీ అయిపోయింది. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. ఆయుర్వేదిక్ సలాడ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆయుర్వేదిక్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, చిరుధాన్యాలు 1 కప్పు, వెజ్ స్టాక్ 1 కప్పు, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కేల్ ఆకులు 1 కప్పు, లెట్యూస్ 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ రసం 1 టేబుల్ స్పూన్. ఆయుర్వేదిక్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో వెజ్ స్టాకు, దాల్చిన చెక్క, పసుపు, చిరుధాన్యాలు వేసి బాగా ఉడికించుకోవాలి. మరో ప్యాన్ లో కొబ్బరి నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, క్యారెట్ తురుము, పర్పుల్ క్యాబేజ్, కేల్ ఆకులు, లెట్యూస్ ఆకులు, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కాస్త వేగాక ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి
ఉడికించుకున్న మిశ్రమాన్ని చిరుధాన్యాలను అందులో వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆయుర్వేదిక్ సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. నిజంగా చక్కని ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అన్నీ తింటున్నట్టుంది యాక్చువల్లీ. సో ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ యాడ్ చేసాం. దాల్చిన చెక్క ఫ్లేవర్ కూడా వస్తుంది, వెజ్ స్టాక్, చిరుధాన్యాలు, క్యాబేజ్, చాలా ఉన్నాయన్నమాట ఇంగ్రీడియంట్స్. ఒక పర్ఫెక్ట్ మీల్. నువ్వు అన్నట్టు మంత్లీ ఒక 2 times తీసుకుంటే చక్కగా బాడీ కూడా క్లెన్స్ అయిపోయి డీటాక్సిఫికేషన్ అయిపోతుంది. సూపర్ రెసిపీ అసలు. బట్ ఒక డౌట్ ఉంది, సలాడ్ కదా, సో మనం అన్ని సలాడ్ అనగానే పచ్చివి యూస్ చేస్తూనే తింటాం. సో కొన్ని సార్ట్ చేసుకున్నాం, కొన్ని బాయిల్ చేసాము. సో ఏమైనా ప్రాపర్టీస్ అన్నీ ఏమైనా వెళ్ళిపోతాయా, న్యూట్రిషనల్ వాల్యూస్ అవన్నీ? లేదు, యాక్చువల్లీ మనం బాయిల్ చేసుకున్నాం, దట్టు వెజ్ స్టాక్లోనే. సో వెజ్ స్టాక్ ఏంటంటే మనకు మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి. అండ్ దట్టు మనం హెవీగా బాయిల్ చేయలేదు, నార్మల్ బాయిల్ చేసాం కాబట్టి సరిపోతుంది. అందులో నుంచి మనకి ఏ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా లాస్ అవ్వవు. సో అండ్ సార్ట్ చేసాం కదా, ఇది ఏంటి అంటే అండర్ గ్రౌండ్ వెజిటబుల్స్ కాబట్టి పెస్టిసైడ్స్ పోవడానికి మనం జస్ట్ లైట్గా సార్ట్ చేసాం. ఓకే. సో చక్కగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అండ్ రాడిష్ పరాటా కూడా, అది కూడా ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. సో రెండు బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? సో ముల్లి పరాటా ఏదైతే ఉందో, రాడిష్ వచ్చేసి మంచి వైటమిన్ ఏ, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటేబుల్ అది. సో బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది, బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మన లివర్ని కూడా మంచిగా క్లెన్స్ చేస్తుంది. నెక్స్ట్ మనం యూస్ చేసిన గోధుమ పిండి ఏదైతే ఉందో, గోధుమ పిండిలో వచ్చేసి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ మంచి వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఆయుర్వేదిక్ సలాడ్ ఏదైతే ఉందో, యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్కి కూడా మంచి మెడిసినల్ యూజెస్ అండ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనం యూస్ చేసింది పర్పుల్ క్యాబేజ్. సో ఇందులో మనం కలర్ డిఫరెన్షియేట్ ఎందుకు చేసాము అంటే, ఈ పిగ్మెంటేషన్లో వచ్చి యాంథోసయానిన్ పిగ్మెంటేషన్ ఉంటుంది. దీనివల్ల బాడీలో క్యాన్సర్ సెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకుండా, ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా చూస్తాయి. అండ్ నెక్స్ట్ కేల్ వచ్చేసి కూడా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, హీమోగ్లోబిన్ సెల్స్ని పెంచుతుంది. అండ్ రక్తహీనత బాధపడుతున్న వాళ్ళు కేల్ని రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. లెట్యూస్ కూడా మన ఇంటెస్టైన్ని డీటాక్స్ చేస్తుంది, మన ఇంటెస్టైన్ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే అది మంచి సాలబుల్ ఫైబర్ కాబట్టి ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు కూడా లెట్యూస్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ కూడా మంచి ఫైబర్ అండ్ అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికైతే షుగర్స్ ఫ్రీక్వెంట్గా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు బ్రౌన్ రైస్ని కూడా యూస్ చేయొచ్చు. అలాగే క్యారెట్ వచ్చేసి మంచి వైటమిన్ ఏ, ఎవరికైతే కంటి సమస్య ఉంటుందో వాళ్ళు క్యారెట్ని రెగ్యులర్గా యూస్ చేయాలి. చాలా లిస్ట్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి సలాడ్లో. సూపర్గా ఉంది టేస్ట్ వైజ్, హెల్తీ వైజ్, అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్ట్ ఇయర్. ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.